అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ ఎ లాట్. మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ని ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. కాస్టింగ్ ఫర్ అప్కమింగ్ ఫీచర్ ఫిలిం ఫర్ లీడ్ రోల్స్ అని అంటున్నారు. సో దీనికి వచ్చేసి మేల్ కావాలంటే 20 నుండి 23 సంవత్సరాల లోపు వాళ్ళు, అలాగే ఫీమేల్ కావాలంటే 20 నుండి 23 సంవత్సరాల లోపు వాళ్ళు. సో నోట్ వచ్చేసి దయచేసి వీళ్ళకి రీల్స్ కావచ్చు, టిక్టాక్ వీడియోస్ కావచ్చు షేర్ చేయొద్దు అని అంటున్నారు. వీ వాంట్ సీరియస్ పర్ఫార్మర్స్ అని అంటున్నారు. సో సెండ్ యువర్ పర్ఫార్మెన్సెస్ వీడియో అండ్ పోర్ట్ఫోలియో టూ అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అవి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను మీ అందరికి ప్రతి వీడియోలో చెప్పేదే మరొకసారి వీడియోలో కూడా చెప్పేది ఏంటి అంటే, నేను చెప్పే ఏ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. సో వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళని చీ అని వదిలేసేయండి. రేపనే రోజు ఇంకొక కాస్టింగ్ రిక్వైర్మెంట్ వస్తుంది. అందులో మిమ్మల్ని డబ్బులు అడగకుండా మీకు ఎవరైతే జెన్యూన్గా అవకాశం ఇస్తారో అలాంటి జెన్యూన్ వాళ్ళ దగ్గరికి మీరు ప్రయత్నాలు చేస్తారని, మీ ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందు వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. avijitsaireddy@gmail.com ABHIJITH అభిజిత్ SAI సాయి REDDY రెడ్డి @gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9989173505. ఐ రిపీట్ 9989173505. సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ కూడా చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చేయడం అనేది మన బాధ్యత కాబట్టి, ఉదయ్ భాస్కర్ గారు అడిగారండి. హాయ్ సార్, హాలీవుడ్లో రైటర్స్ ప్లేస్లో ఏఐని తెచ్చుకున్నారు. చాలా పెద్ద పెద్ద స్టూడియోస్, అక్కడ స్ట్రైక్స్ కూడా అవుతున్నాయి లాస్ట్ 1 ఇయర్గా. ఇఫ్ సపోజ్ ఆ సిచ్యువేషన్ ఇక్కడ కూడా వస్తే మీరు రాబోయే రైటర్స్కి ఇచ్చే సజెషన్స్ ఏంటి? హాలీవుడ్లో ఏం జరుగుతుందనేది నాకు తెలియదండి. నేను ఎప్పుడు బాదర్ చేయను, ఎందుకంటే నేను వర్క్ చేసేది టాలీవుడ్ కాబట్టి. సో నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటి అంటే, నా కైండ్ ఆఫ్ రైటింగ్ టింజ్ కావచ్చు, నా కైండ్ ఆఫ్ ఏమంటారు ఇన్పుట్స్ కావచ్చు. నేను నా బ్రెయిన్కి ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తాను అంటే, చాలామంది ఇంగ్లీష్ బుక్స్ అని, నావెల్స్ అని, అవని ఇవని చదువుతూ ఉంటారండి. వాళ్ళ నాలెడ్జ్ని చాలా వరకు గెయిన్ చేసుకుంటూ ఉంటారు. సో నేను నా నాలెడ్జ్ని గెయిన్ చేసుకునేది ఎలాగుంటుంది అంటే, ఈనాడులో ఎవ్రీ సండే ఒక కథ వస్తుందండి, ఈనాడు బుక్లో. సో ఆ ఈనాడు బుక్లో వచ్చే ఒక కథ కొన్ని లక్షల నవళ్ళు చదివిన ఒక రచయిత ఆ కథను రాస్తారండి. ఆ కథలో ఆయన 1,00,000 నవళ్ళ సారాంశం మొత్తం కూడా ఇన్బిల్ట్ చేసేటట్టు రాస్తారు. సో అదొక్కటి చదివితే నాకు ఆ 1,00,000 కథలు చదివిన సారాంశం అనేది తెలిసిద్ది. అలాగే నేను హాలీవుడ్ మూవీస్ పెద్దగా చూడటానికి ఇంట్రెస్ట్ చూపించనండి, ఎందుకంటే నాకు అది తెలుగు సినిమాకి రియాలిటీకి చాలా దూరంగా ఉంటుంది అనేది నా ఒపీనియన్. సో అందులో కూడా కొన్ని మూవీస్ ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తున్న టైంలో నేను సడన్గా వాళ్ళ ల్యాప్టాప్లో చూస్తూ అరే ఇదేదో కొంచెం బాగానే ఉంది అనిపించింది చూడటం తప్పించి, నేను ప్రిస్క్రైబ్డ్గా ఒక హాలీవుడ్ మూవీ చూడాలి, లేదంటే నాకు కైండ్ ఆఫ్ సూపర్ హీరోస్ కైండ్స్ ఆఫ్ నచ్చవు. ఎందుకంటే నేను అలాంటి మూవీస్ 100% నేను పెన్ చేయలేను, నేను రాయలేను, అందులో నేను రాయటానికి కూడా ఏముండదు కాబట్టి నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించను. గెటింగ్ బ్యాక్ టు ద తెలుగు దగ్గరకు వచ్చేటప్పటికి మీకు ఎన్ని ఏఐలు వచ్చినా, ఎన్ని అడ్వాన్స్డ్ ఇది వచ్చినా కూడా మనకి ఒక పాయింట్ని తెలుగు వాళ్ళకి అర్థమయ్యేలాగా, ఇండియన్కి అర్థమయ్యేలాగా మనకి ఆ హార్ట్ పియర్సింగ్ అంటే హృదయాంతరాల్లో ఉండి మాట్లాడించడం అనేది తెలిసి ఉండాలి. సో మీరు ఎంత గొప్ప కథని ఇది చేసుకున్నా కానీ దానికి కంపల్సరీ స్క్రీన్ ప్లే చేయాలంటే కంపల్సరీ మనిషి ఉండాలి, అలాగే డైలాగులు రాయాలన్నా కూడా మనిషి ఉండాలి. ఇప్పుడు ఏఐ మీకు ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు అదేదో న్యూస్ చదువుతున్నట్లు ఉంటుంది అనమాట. జీ న్యూస్ వాళ్ళు అనుకుంటా, వాళ్ళు ఒక ఏఐ రోబోట్ని తీసుకొని వచ్చి న్యూస్ చదివించారు. అదేదో కొత్తగా వింత పాత వ్రాత లాగా ఉంటుందండి. అంటే ఇదేదో బాగానే ఉంది అని ఒక ఫీల్ వస్తుంది తప్పించి, మనకి ఏదైతే ఎసెన్స్ ఉందో ఆ ఎసెన్స్ని వాళ్ళు అడాప్ట్ చేసుకోలేరండి. ఫర్ ఎగ్జాంపుల్ కొచ్చడే అని అనుకుంటా, రజనీకాంత్ గారి సినిమా, ఐశ్వర్య గారు రజనీకాంత్ గారి కూతురు డైరెక్షన్ చేసి ఒక మూవీ చేశారు.
ఆవిడ ఎంత బాగా డైరెక్షన్ చేసినా దాంట్లో ఏ ఇన్పుట్స్ తోటి ఎంత బాగా రజనీకాంత్ గారితో ఇది చేసినా కూడా రియల్ రజనీకాంత్ గారికి ఉన్న ఫ్లేవర్ అనేది ఆ మూవీలో రాదు మనకి. సో అలాగే నేనేమంటాను అంటే రైటర్లకి మనకి మన జాబులు పోతాయేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా అర్థమయ్యేటట్లు ఒకటి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్కి వెళ్ళారు, మీకు అందులో ఏఐ తోటి ఒక రోబోని తీసుకొచ్చి మీకు టీచింగ్ నేర్పిస్తున్నారు. టీచింగ్ నేర్పిస్తున్నప్పుడు మీరు ఏదైనా ప్రశ్న అడిగినట్లయితే ఆ ప్రశ్నకి ఆన్సర్ చేయగలిగితేనే మీరు ఒక ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు దాన్ని. ఆ ప్రశ్నగా ఆన్సర్ చేయకుండా అక్కడ వాళ్ళకి ఏదైతే ఆ రోబోట్కి ఏదైతే వచ్చో మేధోమదనం, ఆ మేధోమదనాన్ని మాత్రం జస్ట్ టెల్లింగ్ చెప్పుకుంటూ వెళ్ళారనుకోండి, 1 fine day విల్ గెట్ ఎరప్టెడ్. ఏంట్రా బాబు నాకు అదేదో దానికి వచ్చింది చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది కానీ నా డౌట్స్ క్లియర్ చేయదు అని మీరు ఎరప్ట్ అవుతారు. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎప్పుడైనా కానీ కథ రాసేవాడికి, స్క్రీన్ ప్లే చేసేవాడికి, డైలాగులు రాసేవాడికి ఎలాంటి లోటు ఉండదండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఎవరైనా ఫైట్ చేస్తున్నారంటే వాళ్ళు మూర్ఖులు. మన తెలుగులో అయితే అలాంటి, ఇండియన్ సినిమాలో అయితే అలాంటి ప్రాబ్లమ్స్ రావండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మన వాళ్ళు కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ కొత్తదనం కోరుకునే ఒక బ్రెయిన్ అనేది మామూలుగా మనుషులకే ఉంటుంది. కాబట్టి అలాంటి ఒక ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది అని నేను అనుకోవట్లేదు, రాదు కూడా. సో మీరు దాని గురించి ఏం బాధపడకండి ఉదయ్ భాస్కర్ గారు. మీరు తప్పకుండా మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉండండి. మీకు మంచి మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆల్రెడీ ఒకటి చెప్పాను కదండి, ఇది సెకండ్ది చెప్తాను, నోట్ చేసుకోండి. ఇది వచ్చేసి ఫోర్డ్ ఫౌండేషన్ అంటండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అహ్మదాబాద్ అంట. సో కాస్టింగ్ కాల్ గ్రాడ్యుయేషన్ ప్రాజెక్ట్ ఫిల్మ్ అంట బై స్మరణ్. సో వీళ్ళకి 11 నుండి 13 సంవత్సరాల లోపు ఉన్న బాయ్ అండ్ గర్ల్ కావాలంట. అలాగే బాయ్స్ మదర్, గర్ల్స్ మదర్కి 35 నుండి 45 సంవత్సరాల లోపు ఉన్న 2 లేడీస్ కావాలంట. కంపల్సరీ తెలంగాణ యాస వచ్చిన తెలుగు కావాలంట. సో ఆసక్తి కలవారు మీ ఫోటోలు మరియు వీడియో చేసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. షూట్ లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలోని నర్సాపూర్ దగ్గర అంట. సో మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి bandari_yes@nid.edu. బందారి అండి, BANDARI, bandari_yes@nid.edu. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9966890864. ఐ రిపీట్ 9966890864. సో డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా. నేను చెప్పే ఏ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు ఇస్తేనే అవకాశాలు ఇస్తాను, లేదంటే నాకు కావాల్సిన ఫేవర్లు చేస్తేనే మీకు అవకాశాలు వస్తాయి అనే టైప్లో మాట్లాడినట్లయితే వాళ్ళని ఇగ్నోర్ చేయండి. రేపనే రోజు ఇంకో 2 కాస్టింగ్ కాల్స్ మీ ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.